SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. యూజువల్గా 3 రకాల కారణాల వల్ల అవుతూ ఉంటాయి. ఒకటి ఇన్హరెంట్గా బోన్ స్ట్రెంత్ తక్కువైపోతే ఆస్టియోపోరోసిస్ అంటాం. లేదు దెబ్బ గట్టిగా తగిలితే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, లేదు బోన్ క్యాన్సర్స్ వల్ల కానీ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో యంగ్ ఏజ్లో ఎప్పుడైనా కానీ బోన్ స్టాక్ బాగుంటుంది కాబట్టి మేజర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వయసు పెరిగే కొద్దీ శరీరం పట్టుత్వాన్ని కోల్పోతుంది కాబట్టి ఆస్టియోపోరోసిస్ వస్తుంది కాబట్టి ఫ్రాక్చర్స్ వస్తూ ఉంటాయి. యూజువల్గా హిప్ జాయింట్లో మనకి బాలు, నెక్, ట్రొకాంటర్ అని 3 భాగాలుగా ఉంటుంది అది. సో ఈ ఆస్టియోపోరోసిస్లో ఏమవుతుంటే పెరిట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వయసు మళ్ళిన వాళ్ళలో 2 రకాల ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. దాన్ని నెక్ ఫీమర్ ఫ్రాక్చరు, ట్రొకాంట్రిక్ ఫీమర్ ఫ్రాక్చర్స్ అంటారు. ఈ రెండింటి మధ్యన ఒక 1 or 2 సెంటీమీటర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది లెంత్లో. దెబ్బ తగిలిన ఇదిని బట్టి, కాలు ఉన్న పొజిషన్ బట్టి మనం క్లియర్ కట్గా చెప్పేయచ్చు ఎటువంటి ఫ్రాక్చర్ అయింది, అంటే ఎక్స్ట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అయిందా, ఇంట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అయిందా అనేది. సో ఇంట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అయిపోయింది అంటే వయసు మళ్ళిన వాళ్ళలో, పెద్దవాళ్ళలో మళ్ళీ దాన్ని తీసుకొచ్చిన అతికే ఛాన్సెస్ లెస్ దాన్ 10% అని చెప్పొచ్చు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తామంటే ఆ బాల్ తీసేసి ఆర్టిఫిషియల్ బాల్ పెడుతూ ఉంటాం. దాన్ని హెమీ హిప్ రీప్లేస్మెంట్ అంటూ ఉంటాం. కాస్త వయసు అటు ఇటుగా ఉన్నా, లేకపోతే వయసు ఎక్కువగా ఉండి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నా కానీ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటాం అనమాట. లేదు ఎక్స్ట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అయింది, సో వాళ్ళలో మళ్ళీ ఆ ఫ్రాక్చర్ని అతికించడానికి చిన్న రాడ్ కానీ, ప్లేట్ కానీ, స్క్రూస్ కానీ వేస్తూ ఉంటాం అనమాట. ఎందుకు అంటే ఎముక అతకడానికి కావాల్సింది ఏమిటంటే బ్లడ్ సప్లై. ఎక్కడైతే బ్లడ్ సప్లై పర్ఫెక్ట్గా ఉంటుందో 4 రోజుల తర్వాత అయినా ఎముక పర్ఫెక్ట్గా అతుకుతుంది. ఈ నెక్ ఆఫ్ ద ఫీమర్ ఫ్రాక్చర్లో, లేకపోతే ఇంట్రా క్యాప్సులర్ ఫీమర్ ఫ్రాక్చర్లో ఏమవుతుందంటే ఒక్కసారి బ్లడ్ సప్లై కట్ అయిపోతే మళ్ళీ అది రావడానికి చాలా సమయం పడుతుంది. రావడానికి అవకాశాలు చాలా తక్కువ, ఎముక అతకడానికి అవకాశాలు చాలా తక్కువ అనమాట. సో అందుకని వాళ్ళల్లో వయసు పెరిగే కొద్ది 2 సార్లు ఆపరేషన్ చేయడం చాలా ఇబ్బంది కాబట్టి ఛాన్స్ ఇఫ్ దే ఆర్ రెడీ టు టేక్ ఆర్ మనకి అయిన ఫ్రాక్చర్ విధానంలో అతకడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి చెప్పేసి జాయింట్ రీప్లేస్మెంట్ మనం చేస్తాం. ఎందుకంటే బాల్ ఉంచుకుంటే కొన్ని అడ్వాంటేజెస్, బాల్ తీసేస్తే కొన్ని అడ్వాంటేజెస్. కౌన్సిలింగ్లో కూడా ఇదే మేము చెప్తూ ఉంటాం. బాల్ ఉంచుకుంటే అడ్వాంటేజ్ ఏమిటి అంటే మనం ఏ బాల్ తోటి అయితే వచ్చామో ఆర్టిఫిషియల్ థింగ్ ఏం లేకుండా ఉంటుంది. తర్వాత సెట్ అయిపోయిన తర్వాత దానికి కావాల్సిన అన్ని లగ్జరీస్ మనం వాడుకోవచ్చు. కొంతమందికి కింద కూర్చోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. బాల్ మళ్ళీ ఆ బాల్ అతికిందనుకోండి కూర్చొని లేవచ్చు. ఆర్టిఫిషియల్ బాల్ వేసామనుకోండి అడ్వాంటేజ్ ఏమిటంటే నెక్స్ట్ డే లేసి పేషెంట్ నడవచ్చు. ఓకే, అదొక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ మూమెంట్స్లో జాయింట్ని, ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లో జాయింట్ని పెట్టలేము. కింద కూర్చోవడం కానీ, స్క్వాటింగ్ కానీ ఎప్పుడు కూడా మంచిది కాదు. ఫారిన్ బాడీ ఎప్పుడు శరీరంలో ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. సో అది దాని అడ్వాంటేజ్, ఇది దీని అడ్వాంటేజ్. అది దాని డిసడ్వాంటేజ్, ఇది దీని డిసడ్వాంటేజ్ అనమాట. తర్వాత ఆ బాల్ని మనము తీసేసేసి పెట్టామనుకోండి అడ్వాంటేజ్ మాట్లాడుకున్నాం. బాల్ని మనము ఉంచామనుకోండి డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఫ్రాక్చర్ అతికేంత వరకు దాని మీద బరువు పెట్టకుండా రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఒక 2-3 నెలలు పడుతూ ఉంటుంది దీన్ని బట్టి. సో 2-3 నెలలు ఆ నొప్పిని భరించడం కొంతమంది బెడ్ రిడెన్ అవుతారు, కొంతమంది సపోర్ట్ తీసుకుంటారు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది అనమాట. సో అయితే ముఖ్యంగా ఏజ్ మళ్ళిన వాళ్ళల్లో మనకి ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ రీప్లేస్మెంట్స్కి మనకి ఇది ఉంటుంది. అయితే కొంచెం యంగ్స్టర్స్ కానివ్వండి, 40sలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్ అయితే డైరెక్ట్గా సర్జరీ ఆప్షన్సే ఉంటాయా, లేదంటే మనకి ఇంకేదన్నా బెటర్ ఆప్షన్స్ దొరికే అవకాశాలు ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్గా శరీరంలో కొన్ని భాగాలు బ్లడ్ సప్లై ఏమాత్రం జియోపార్డైజ్ అయినా కానీ తట్టుకోలేవు అనమాట. చాలా సెన్సిటివ్ భాగాలు. సో ఇక్కడ స్కెఫాయిడ్ బోన్ ఒకటి, తర్వాత హిప్ జాయింట్ బాల్ ఒకటి, తర్వాత కింద చీలమండలంలో టాలస్ బోన్ ఒకటి. వీటికి చిన్న ఇంజురీ అయినా కానీ సాధ్యమైనంత త్వరగా ట్రీట్మెంట్ చేయడం చాలా మంచిది. దే హ్యావ్ సింగిల్ బ్లడ్ సప్లై, డ్యూయల్ బ్లడ్ సప్లై లేదు. ఆ బ్లడ్ సప్లై కానీ కట్ అయిపోయింది అంటే మళ్ళీ బ్లడ్ సప్లై రావడానికి, ఎముక అతకడానికి, సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని హిప్ జాయింట్లో ఫ్రాక్చర్ అయిందంటే 99% ఆఫ్ ద టైమ్స్, మోర్ దాన్ 99% ఆపరేషన్ ఒక్కటే మార్గం ఉంటుంది అనమాట.
తర్వాత హిప్ జాయింట్తో పాటు కప్పులో ఫ్రాక్చర్ ఉంది అనుకోండి, ఆ కప్పులో ఫ్రాక్చర్ అయిన విధానాన్ని బట్టి, ఏరియాని బట్టి, ఫ్రాగ్మెంట్ని బట్టి ఆపరేషన్ చేయాలా లేదా డిసైడ్ చేస్తాం. ఎందుకు కప్పు బాలు రెండు పక్కనే ఉన్నాయని ట్రీట్మెంట్ విధానంలో మారిపోతుంటుందంటే, కప్ ఈజ్ మేడ్ ఆఫ్ క్యాన్సరస్ బోన్, దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ క్యాన్సరస్ ప్లస్ కార్టికల్ బోన్. సో క్యాన్సరస్ బోన్కి ఏమైందంటే రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది, అట్లా విడిచిపెట్టేసినా అతికిపోతుంటుంది. ఇది మాత్రము అది విడిచిపెట్టిపోతే ఆ రెండు ఫ్రాగ్మెంట్స్ మధ్యలో లోపల ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ ఇవన్నీ తిరగడం వల్ల ఎముక అతుక్కోకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఫ్రాగ్మెంట్స్ని దగ్గర పెట్టి ప్లేటో, స్క్రూవో, రాడో ఏదో ఒకటి వేసి ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇన్కన్క్లూజివ్గా హిప్ జాయింట్ లోపల బాల్ ఫ్రాక్చర్ అయింది అంటే అది ఏ ఏజ్లో అయినా కానీ ఆపరేషన్ ఒకటే ట్రీట్మెంట్. ఆపరేషన్లో రెండు రకాలు, బాల్ ఉంచే ఆపరేషన్, బాల్ తీసేసే ఆపరేషన్. ఏది అనేది వయసుని బట్టి, దానికి ఉన్న కోమార్బిడ్స్ని బట్టి, వాళ్ళ మొబిలిటీ స్టేటస్ని బట్టి మనకి ఆ ట్రీట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. రైట్. సో చాలా మంది ఈ హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్ అయితే చాలా 6 months వరకు మనం అట్లీస్ట్ 2-3 months అయితే బెడ్ రెస్ట్ తీసుకోవాలి, 6 months వరకు మనకి యాక్టివిటీ లెస్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే రెగ్యులర్ ఫ్రాక్చర్స్ అయితే ఏంటంటే మనం ఆ పార్ట్ని వరకు మనం కదిలించకుండా మిగతా యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ ఉంటాం. బట్ సిన్స్ ఇట్ ఈస్ హిప్, మనం లేవాలన్నా కూడా కూర్చోవాలన్నా ఎవ్రీ యాక్టివిటీ డిపెండ్స్ ఆన్ హిప్ కాబట్టి సో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇది నిజమేనా అండి, లేదంటే సర్జరీ అయిన ఒక 1 monthలో మనం యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకోవచ్చు? అంటే ఒకటి అల్టిమేట్గా ఫ్రాక్చర్ అయిన తర్వాత మనకు కావాల్సింది ఏమిటి అంటే ఎముక అతకడం, దట్ ఈస్ ద గోల్. సో ఫ్రాక్చర్ అతకాలి అంటే దేర్ ఆర్ సమ్ ప్రీ రిక్విజిట్స్. ఒకటి, కదులుతున్న బోన్ని అతికించడం కన్నా కానీ కదలకుండా ఉన్న రెండు ఫ్రాగ్మెంట్స్ అతికించడం చాలా ఈజీ. సో కదలకుండా ఉంచడానికి మీరు ఏ ట్రీట్మెంట్ మోడాలిటీనైనా ఎంచుకోవచ్చు. సో పట్టీ కట్టడం లాంటిది కానీ, చిన్న స్క్రూ వేయడం లాంటిది కానీ, చిన్న వైర్ వేయడం లాంటిది కానీ, లేకపోతే పెద్ద రాడ్ పెట్టి ఫిక్స్ చేయడం లాంటిది కానీ. కానీ ఏది స్టేబుల్, ఏది ఎక్కువ రోజులు పాటించగలుగుతాం. చిన్నపిల్లల్లో తుంటి జాయింట్ ఫ్రాక్చర్ అయింది అనుకుందాం మనం, 99.999% ఆఫ్ ద టైమ్స్ ఒక 3 నుంచి 4 వారాలు వాళ్ళ మంచం మీద పడుకోబెట్టి సింపుల్ ట్రాక్షన్ లాంటివి వేసేస్తే 100కి 100% అతికిపోతుంది. అంత హీలింగ్ కెపాసిటీ వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది అనమాట. సో అందుకని మనము అయిన విధానాన్ని బట్టి ట్రీట్మెంట్ మోడాలిటీ మనం ఎంచుకుంటూ ఉంటాం అనమాట. అయిన ఏజు, ఫ్రాక్చర్ అయిన విధానము, మనం చేయబోయే మోడాలిటీ. యూజువల్గా మెడికల్ కండిషన్ కానీ ఫేవర్ చేస్తుంది అంటే, పేషెంట్ అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నాడు అంటే, గుండె డాక్టర్ గారు ఒప్పుకున్నారు, తర్వాత కోమార్బిడ్ కండిషన్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, మత్తు డాక్టర్ గారు ఒప్పుకున్నారు, ఆపరేషన్ చేయించుకోవడమే మంచిదని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసే టైంలో ఫ్రాగ్మెంట్స్ కదిలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డైపర్ వేసి తీసినా కానీ, మూత్రం పైపు వేసి తీసినా కానీ, ఒకటే పొజిషన్లో పడుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే బెడ్ సోర్స్ రావడం కానీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రాగ్మెంట్ని కదలకుండా మనం ఆపరేషన్ చేస్తామో అప్పుడు చిన్న చిన్న మొబిలిటీ యాక్టివిటీస్కి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. సో మనము ఇవన్నీ చేయడానికి అవకాశం పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి హీలింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మెడికల్గా అన్ఫిట్గా ఉన్నారు అంటేనే మనము నాన్ ఆపరేటివ్ మెథడ్స్కి వెళ్ళడం చాలా మంచిది. దీంట్లో కూడా 2 రకాల ఫ్రాక్చర్స్ అనుకున్నాం, ఇంట్రా క్యాప్సులర్, ఎక్స్ట్రా క్యాప్సులర్. సో ఇంట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అయితే అతికే ఛాన్సెస్ చాలా తక్కువ వయసు మళ్ళిన వాళ్ళల్లో. ఎక్స్ట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ డెఫినెట్గా అతుకుతుంది, ఆపరేషన్ చేసినా అతుకుతుంది, ఆపరేషన్ చేయకుండా అతుకుతుంది. ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ చేసినా అతుకుతుంది, ఆపరేషన్ చేయకుండా అతుకుతుంది. ఇక్కడ డాక్టర్ అతుకు పెట్టడం అంటూ ఏముండదు, ఇట్ ఈస్ ద బాడీస్ రెస్పాన్స్ టువర్డ్స్ ద ఫ్రాక్చర్. కాకపోతే మనకు కావాల్సిన పొజిషన్లో అతకడం కోసము, ఫ్రాగ్మెంట్స్ని కదలకుండా ఉంచడం కోసము వాడడమే ఇక్కడ ఆర్థోపెడిషన్ రోల్. ఆ స్క్రూ వేయగానే అతికిపోతుంది అని కాదు, అతకడానికి 3 నుంచి 6 నెలలు పడుతూ ఉంటుంది బోన్ని బట్టి, కండిషన్స్ని బట్టి. ఆ కదలకుండా ఉంచడం చేసే టెక్నికే డాక్టర్ చేయాల్సిన రోల్ అనమాట. రైట్. సో మరి ముఖ్యంగా ఈ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అవ్వచ్చు, లేదంటే సర్జరీ, ఫ్రాక్చర్స్ అయినప్పుడు సర్జరీస్ అవ్వచ్చు, దానికి ప్రీ అండ్ పోస్ట్ కేర్ ఏంటండి? ఫస్ట్ ఫ్రాక్చర్ అవ్వకుండా చూసుకోవడమే చాలా ప్రికాషన్. ఒకటి ఏమిటంటే ఇప్పుడు మనకి వస్తున్న కల్చర్స్లో స్మూత్ సర్ఫేసెస్ అనేవి బాగా అట్రాక్టివ్గా ఉంటున్నాయి, ఇంట్లలో కానీ బయట కానీ.
ఆ స్మూత్ సర్ఫేస్ మీద ఒక వాటర్ పడ్డా కానీ ఆయిల్ పడ్డా కానీ పొరపాటు ఒక డోర్ మ్యాట్ దాని మీద ఉన్నా కానీ జారి పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఒకప్పుడు లేనన్ని విధంగా ఇప్పుడు ఎక్కువ బోర్డ్స్ చూస్తున్నాం, వెట్ ఫ్లోర్ బీ కాషన్, వెట్ ఫ్లోర్ బీ కాషన్ షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ప్రాంగణాల్లో మనం చూస్తూ ఉంటాం. సో పడకుండా ఉండడమే మేజర్ రోల్. తర్వాత తట్టుకునే కెపాసిటీని పెంచుకోవడం అనేది మంచిది. డైట్, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత మనకి ఎప్పటికప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ వేసుకోవడం, మనకున్న కోమార్బిడ్ కండిషన్స్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఏం చేసినా ఏం చేయకున్నా శరీరానికి వచ్చే ఒకటి ఏమిటంటే వయసు, అంతేగా. సో దానికి తగ్గట్టుగా వచ్చే మార్పులు ఇవి ఈ రెండు ఎవరి కంట్రోల్లో కూడా లేవు. సో ఆ మార్పులకు తగ్గట్టుగా ఆ వయసుకు తగ్గట్టుగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఆర్థరైటిస్కి ఆస్టియోపోరోసిస్కి బాగా గురి అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మెనోపాజ్కు దగ్గరలో ఉంటారో, లేదు గర్భసంచి ఆపరేషన్లు త్వరగా చేయించుకుంటారో, ఓవరీస్ త్వరగా తీయించుకుంటారో, వాళ్ళల్లో ఏమైపోతుందంటే ఆస్టియోపోరోసిస్ చాలా ఎర్లీగా వస్తుంది. అటువంటి వచ్చినప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బోన్ హెల్త్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది రెండో పాయింట్. తర్వాత సమతుల్యమైన ఆహారం, ఏదైతే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, ఎన్ని ప్రోటీన్స్ ఉండాలి, ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఎంత ఫ్యాట్ ఉండాలి, ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి, ఎన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉండాలి, అది చాలా 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 ఇంపార్టెంట్.